హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ 5:30 అలా అవుతుంది టైం. అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటిను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను, మా పాప, మా తమ్ముడు ముగ్గురం అయితే కలిసి. మా ఆయన వచ్చేసి 7:30కి అలా అయితే వస్తానని చెప్పారు. సరేసే అని మేమే అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా చూశారు కదా, మార్నింగ్ 5:30 అలా అవుతుంది టైం. ఇంకా నిన్న నైట్ అయితే వర్షం అయితే పడింది, చాలా చల్లగా అయితే ఉంది. ఈరోజు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటాను మీ దగ్గర. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ చూశారు కదా, మార్నింగ్ 5:30కి అయితే మేము బయలుదేరి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. 5:45 అలా అవుతుంది టైం అయితే. ఇక్కడ చూశారు కదా, వినాయకుడు కూడా అయితే ఉంది. దీని పక్కనే అయితే మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు ఫస్ట్లోన. ఇప్పుడైతే వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. అందుకే మేము వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఈరోజు వచ్చేసి థర్స్డే. వాళ్ళు వచ్చేసి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నారు పాలు పొంగిచ్చి. అందుకనేసి మమ్మల్ని అయితే రమ్మన్నారు. అందుకే మేమైతే వెళ్తూ ఉన్నాము. చూశారు కదా, మేమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళైతే 3rd ఫ్లోర్లో అయితే ఉంటారు. మేము వచ్చేసరికల్లా పూజ మరియు పాలు అయితే పొంగిచ్చేసారు. పాపతో లేట్ అవుతుంది కదా, అందుకే కొద్దిగా నిదానంగానే రమ్మన్నారు. సరే అని పాప లేచిన తర్వాత తనతో స్నానం అయితే చేపించుకొని ఫైనల్గా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చూశారు కదా, పూజ అయితే చాలా బాగా అయితే చేసింది మా పిన్ని. నిన్న ఈ ఫోటో ఫ్రేమ్స్ కన్నిటికీ నీట్గా తుడిచి పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఒకే రోజు అంటే హడావిడిగా ఉంటుంది కదా అనేసి ఈ విధంగా నిదానంగా నిన్నేనే ఫోటో ఫ్రేమ్స్ కన్నీ బొట్లన్నీ పెట్టుకోవడం వల్ల ఈరోజు తొందరగా అయితే పూజ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మేమందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుంటూ ప్రసాదం అయితే తింటూ ఉన్నాము. పూజారి గారు అయితే పూజ మరియు పాలు పొంగించేది 6 గంటల లోపలే పొంగించేయండి అని చెప్పారంట. అంత లోపలైతే మంచి ముహూర్తం అయితే ఉందని. ఈ విధంగా మనం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు టైం సరిగ్గా మనం పాటించాలి పనులన్నీ. ఆ విధంగా వచ్చేసరికల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా మాట్లాడుతూ ఆ విధంగా కూర్చున్నాము. మొత్తం హోమ్ టూర్గా తీసానండి నేను. ఇది వచ్చేసి రఫ్గా అయితే ఒకసారి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే ఏమీ సర్దుకోలేదు. మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు అనేది ఇంకా కొద్దిగా అందంగా అయితే కనిపిస్తుంది కదా, అందుకనేసి మొత్తం ఒకసారి అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటాను బ్రీఫ్గా అయితే. ఇప్పుడు ఒకటి రఫ్గా అయితే చూపించేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఆ రైట్లో వచ్చేసి ఒక రూమ్ అయితే ఉంది. ఇక్కడైతే వాష్ బేస్ అయితే ఇచ్చేసారు. దాని పక్కనే వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా పాయింట్ ఇచ్చేసారు. ఈ హౌస్ వచ్చేసి 2 BHK హౌస్ అండి. ఇది నేను చూపిస్తాను మొత్తం కంప్లీట్గా మీకైతే నెక్స్ట్ వీడియోలోన. ప్రజెంట్ అయితే నేను రఫ్గా అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. దీనికి రైట్లో వచ్చేసి ఒక రూమ్ ఇచ్చేసారు, లెఫ్ట్లో వచ్చేసి ఒక కిచెన్ అయితే ఇచ్చేసారు. చూసారు కదా, కిచెన్ కూడా ఈ విధంగా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్కి అయితే ఇచ్చేసారు ప్లేసు. నెక్స్ట్ కిచెన్ కూడా మొత్తం ఈ విధంగా అయితే ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందని కూడా మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను. మొత్తం మన దగ్గర ఉండే ఐటమ్స్ అంతా నింపేయడంలో ఇంకొకసారి కల అయితే వచ్చేస్తుంది కదా కిచెన్కి. టోటల్గా హౌస్ అనేది ఈ విధంగా అయితే ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ 6:30 అలా అవుతుంది టైం అయితే. అప్పటికే వెలుతురు అయితే వచ్చేసింది. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా బిల్డింగ్స్ చాలా టవర్స్ లాగా అయితే ఉన్నాయి. చూసారు కదా, ఫైనల్గా మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఈ హౌస్లోనే ఉంటారు. వీళ్ళు చూపిస్తాను చూసేయండి. 3rd ఫ్లోర్లో అయితే ఉంటారు వాళ్ళు. ఆ పైన ఉంది కదా, కనిపిస్తుంది కదా అక్కడ. మేమైతే కిందికి అయితే వచ్చేసి పాత హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొద్దాం అన్నట్లుగా ఫైనల్గా ఇక్కడ నుండి అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. చూసారు కదా, చెప్పాను నిన్న నైట్ వర్షం పడడం వల్ల చెట్లు అనేవి చాలా పచ్చగా అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి వీడియో మీ మీదకి వస్తా. బై.